ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద అయితే జోగి రమేష్ గారు అంటే ఆ టైంలో అప్పుడు దాడికి పాల్పడిన సంఘటన ఏదైతే ఉందో దాని గురించి పోలీసులు ప్రశ్నిస్తున్న తరుణంలో జోగి రమేష్ని అడిగిన క్వశ్చన్స్ కి పొన్నవాళ్ళు గారు ఆన్సర్ చేస్తున్న క్రమం అసలు ఏంటి, ఎందుకు పొన్నవాళ్ళు అన్నిట్లలో ఇన్వాల్వ్ అవుతున్నారు, జోగి రమేష్ గారు ఎందుకు విచారణకి సహకరించట్లేదు? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు చూస్తుంటే ఏదైతే గతంలో జోగి రమేష్ గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన ఏదైతే దాడికి పాల్పడ్డారో దానికోసం విచారణ చేస్తున్న తరుణంలో జోగి రమేష్ గారిని ప్రశ్నిస్తున్న ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వాటికి సమాధానం పొన్నవాళ్ళు గారు చెప్తున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు మరి? అంటే సమాధానాలు చెప్పాల్సింది ఎవరు? జోగి రమేష్ చెప్పాలి. చెబుతోంది ఎవరు? పొన్నవాళ్ళు చెప్తున్నారు. అంటే జోగి రమేష్ బదులు పొన్నవాళ్ళు వెళ్తాడా జైలుకి? అలానే అనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఎలా చూడాలా? అతను ఒక అడ్వకేట్గా జోగి రమేష్తో వెళ్తే విచారణ చేస్తోంది జోగి రమేష్ను, కాబట్టి ఆ టైంలో పొన్నవాళ్ళు బయటకు వెళ్ళాలి. అతను గౌతమ్ రెడ్డి కూడా వచ్చి పక్కన కూర్చున్నాడు. అతను ఒక వైపు, ఇతను ఒక వైపు. అసలు జోగి రమేష్ వాళ్ళ విచారణకి సహకరించడం లేదు అని మరి ఆ డిఎస్పి అన్న పరిస్థితి. ఇవాళ హైకోర్టులో కూడా అదే వాదనలు. అతనేమో ముందస్తు బెయిల్ కేసాడు. ఎవరు? జోగి రమేష్. ముందస్తు బెయిల్ ఎలా ఇస్తారంటే అసలు అతను మాకు సహకరించట్లేదు విచారణకి, ఈ పొన్నవాళ్ళు వచ్చి ఈ విధంగా చేస్తున్నాడు. ఎందుకు పొన్నవాళ్ళు ప్రతి దాంట్లో ఇలా అడ్డం పడుతున్నాడు? మనకి రాక్షస గురువు ఒకడు ఉండేవాడు పురాణాల్లో, శుక్రాచార్యుడు అని అంటారు. నీకు బలిచక్రవర్తి, అది స్టోరీ ఏదో ఉంటుంది. బలిచక్రవర్తి వామనుడికి దానం చేస్తాడు. వామనుడు బలిచక్రవర్తిని తొక్కేయాలని 3 అడుగులో ఏమో అడుగుతాడు. అడిగినప్పుడు ఆ దానం చేసేటప్పుడు ఏదో నీళ్లు పోస్తారు దర్భతో. ఆ నీళ్లు పడనీయకుండా వామనుడి చేతుల్లో ఇతను ఒక పురుగు రూపంలో అడ్డం పడతాడు బలిచక్రవర్తి ఏళ్లకి. అప్పుడు వామనుడి రూపంలో విష్ణుమూర్తి ఆయన ఏం చేస్తాడు, ఆ దర్భతో ఆ పురుగుని ఇట్లా పొడుస్తాడంట. పొడిస్తే కళ్ళు పోతాయి. ఎవరికి? రాక్షస గురువు శుక్రాచార్యుడు ఆ కళ్ళు గుడ్డాడవుతాడు. అంటే ఇప్పుడు పొన్నవాళ్ళు రాక్షస గురువుగా మారాడా? విచారణకు అడ్డం పట్టడం ఏంటి? పోలీస్ విచారణ అది నువ్వేంటి సమాధానం చెప్పేది? అతను కదా సమాధానం చెప్పాల్సింది. భూమి కొన్నది ఎవరు? జోగి రమేష్ కుటుంబం. వాళ్ళని విచారిస్తారు. కొడుకుని జైల్లో వేశారు. దాడి చేసింది ఎవరు? చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళింది ఎవరు? జోగి రమేష్. నువ్వు కాదు కదా వెళ్ళింది. దాడి చేసిన చెప్పాల్సిన సమాధానం నువ్వు చెప్పడం ఏంటి? అయ్యో అడిగారంట, సిమ్ కార్డును మొబైల్ ఫోన్లు మీ హ్యాండ్ ఓవర్ చేయండి అంటే అవి హ్యాండ్ ఓవర్ చేయాల. హ్యాండ్ ఓవర్ చేయకపోగా ఏదో జడ్జిమెంట్ చూపించాడంట పొన్నవాళ్ళు. హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అవసరం లేదు అని ఏదో తీర్పు పలానా కోర్టు ఇచ్చింది చూడండి అని ఇస్తాడు. అంటే సెల్ ఫోన్లు, ఆ సిమ్ కార్డు హ్యాండ్ ఓవర్ చేస్తే వీళ్ళ బండారం బయటపడుద్దనా? భయం లేకపోతే హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. ఇప్పుడు ఆ దాడి జోగి రమేష్ వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాడు. అక్కడ వచ్చింది రౌడీలు కాదు. ఆ వచ్చిన వాళ్ళంతా ఈయన కార్యకర్తలు, వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి మనుషులు అయినప్పుడు నువ్వెందుకు భయపడతావు? అంతకుముందు విచారణప్పుడు ఇలాగే చేశాడు జోగి రమేష్. వాళ్ళెవరో నాకు తెలియదు అన్నాడు. తర్వాత వాళ్లతో ఈయన ఫోటోలు చూపించేసరికి వీళ్ళ పేర్లు ఏంటంటే నీళ్లు నమిలాడంట. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ దోషిగా ఇక్కడ ఎందుకు ఉంది? ఆ రోజు ఎవరు చెబితే జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్ళాడు. వెళ్ళేవాడు ఓ 10 మందితో వెళ్తావు, ఓ 10 మందితో వెళ్తావు. అసలు 50 కారుల్లో 100 మంది వెళ్ళడం ఏంటి? అక్కడ అసలు పట్టాభి ఆ గన్మెన్ తల పగలగొట్టారంట. దాడి చేయటానికే వెళ్ళాము, నేను మీ నాన్న మీద మేము దాడికి వెళ్ళాము, మీరు అప్పుడు పారిపోయారని ఏదో ఛానల్ ఇంటర్వ్యూలో కూడా జోగి రమేష్ మాట్లాడిన ఇది చూసాం. చంద్రబాబు ఇంటిపై ఆ రోజు జోగి రమేష్ ఉద్దేశపూర్వకంగా దాడికి వెళ్ళాడు అనటం వాస్తవం. ఇప్పుడు అరెస్టు భయంతో
ఈ విధంగా పొన్నగోళ్ళను తీసుకొచ్చి తప్పించుకోవాలనుకుంటే మనం చూసాం పొన్నగోలు నేచర్, ఆయన యొక్క మైండ్ సెట్, ఆయన ఎంత ఉద్రిక్తుడో. లండన్లో స్పీచ్ ఇచ్చినప్పుడు ఎన్నిక జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళంతా లండన్ వెళ్ళిన నేపథ్యం కూతుళ్ళ దగ్గరికి. అప్పుడు ఈయన కూడా లండన్ వెళ్ళి అక్కడేదో ఎన్ఆర్ఐ లండన్ వాళ్ళతో మాట్లాడుతూ తను కూడా ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచి వచ్చానని, ఫ్యాక్షనిస్టులు గొప్పోళ్ళని, ఫ్యాక్షనిస్టులు మనకి నమ్ముకుంటే చివరిదాకా ఉంటారని, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రమాదంలో ఉన్నాడని, జగన్మోహన్ రెడ్డికి అందరూ అండగా ఉండాలని ఆ రోజు పొన్నగోలు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది అసలు ఆ వీడియో వైరల్ అయిందా, మనం అప్పుడు కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనల్ని పలకరించలేదనో, మనకేమీ ఒరగబెట్టలేదనో, ఇప్పుడు ఈ సమయంలో మనం దూరం జరగకూడదు అన్నట్టుగా ఆయన బాధ. రేపు గెలుస్తున్నాం, ఫలితాలు రాగానే మళ్ళా మనం పార్టీ చేసుకుందాం, మీరంతా హైదరాబాద్ రండి, నేనే ట్రీట్ ఇస్తా అని ఆ రోజు అన్న మాటలు. పొన్నగోలు ఎంత ఉద్రిక్తుడో ఆ వీడియో మనకు చెప్పింది. అంటే జగన్మోహన్ రెడ్డికి అతను ఎంత నమ్మకస్తుడో, ఎంత వీర విధేయుడో మనకి గత పరిణామాలన్నీ తెలియజేస్తున్నాయి. అతనికి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పోస్ట్ ఇవ్వడం, వాళ్ళ సొంత చెల్లె ప్రశ్నించింది షర్మిల, అసలు ఎవరి పొన్నగోలు ఎందుకు ఇచ్చారని చెప్పేసి. అప్పుడు ఆమె ఏమన్నది, రాజశేఖర్ రెడ్డి పేరు యాడ్ చేసింది కూడా తనే, పేరు యాడ్ చేయడానికి ఆ సిబిఐ ఛార్జ్ షీట్లో పొన్నగోలే ప్రధాన కారణం. నాన్న పేరు సిబిఐ ఛార్జ్ షీట్లో యాడ్ చేసినాడికి నువ్వు పోస్ట్ ఇవ్వడం ఏంటి, మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుంది, క్విడ్ ప్రోకో ఏంటి అని అడిగింది. జగన్మోహన్ రెడ్డి ఆ కేసుల్లో నుంచి బయటపడటం కోసం సొంత తండ్రి పేరే చేర్పించాడు అని ఆరోపణ చేసింది చెల్లి. అసలు ఆ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఇతను ఎంత ఓవర్ యాక్షన్ చేశాడో మనం చూసాం. అప్పుడు చంద్రబాబుని జైల్లో పెట్టించడం వెనుక ఆ స్కిల్ డెవలప్మెంట్ ఆ కేసు విషయంలో ఇతను, ఆ సిఐడి సంజయ్ ప్రెస్ మీట్లు పెట్టడం, అమరావతిలో ప్రెస్ మీట్ పొన్నగోళ్ళు, హైదరాబాద్లో, ఢిల్లీలో ప్రెస్ మీట్లు. అప్పుడు కూడా ఏదో అన్నాడు ఇట్లాగే, ఏది గంగ నాసిక్లో పుట్టిందనో ఏదో అతను కథ చెప్తే అది కాస్త బూమ్రాంగ్ అయింది. అసలు అప్పుడు ఆ ప్రెస్ మీట్ల మీద ఒక కేసు పెట్టారు. అమరావతి ప్రెస్ మీటు, హైదరాబాద్ ప్రెస్ మీటు, ఇదేంటి ఢిల్లీ ప్రెస్ మీట్ల డబ్బు ఎక్కడిది, వీళ్ళ ఫ్లైట్ టికెట్స్ ఎక్కడివి, సంజయ్ పొన్నగోళ్ళు, ప్రజాధనం వాడటానికి వీళ్ళకి ఎక్కడ హక్కు ఉంది, చంద్రబాబుపై ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి, వీళ్ళకి ఏమన్నా అధికారాలు ఏంటి, వీళ్ళు ఉద్యోగస్తులు మాత్రమే కదా, పొలిటీషియన్స్ పెట్టుకోవాలి. అసలు ప్రెస్ మీట్ అనేది పెట్టొద్దు కదా సార్, ఎందుకంటే చట్టానికి వ్యతిరేకం కదా. ఇప్పుడు వీళ్ళ బాధ్యతలు ఏంటి, మీరు కోర్టుకు చెప్పాలి, ఏదన్నా ఉంటే చెప్పాల్సింది, అంతే తప్ప ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పడం అంటే కావాలని చంద్రబాబుని అప్రతిష్ట పాలు చేసి ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మేలు చేయాలన్న కుట్ర. ఇప్పుడేంటి ఫలితాలు ఇవాళ తిరగబడ్డాయి బొమ్మ, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, ఇప్పుడు పొన్నగోలు పాత్ర మారింది. ఇప్పుడు జైళ్ళకి వెళ్ళే వాళ్ళని బయటకు తీసుకురావటమే పనిగా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరైతే పోలీసులు పిలుస్తున్నారో, అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళ తరపున ఇతను ఒత్తాసుగా వెళ్తున్నాడు. పొన్నగోలుకి అసలు ఇప్పుడు భద్రత తగ్గించారని ఆయన మళ్ళీ ఒక కేసు వేశాడు. 4+4 కావాలి నాకు, 1+1 కూడా లేదు, నాకు ప్రాణ హాని ఉందంటాడు. అసలు ఇతని జోలికి ఎవరు వస్తారు? పొన్నగోలు ఏమన్నా ఒక పెద్ద అంతర్జాతీయ ఫిగరా, జగన్మోహన్ రెడ్డా, అతనికి ఎట్లాంటి థ్రెట్ లేదు అని గవర్నమెంట్ లీడర్ వాదనలు మనం విన్నాం. ఏదైనా పొన్నగోలు మాత్రం జగన్మోహన్ రెడ్డిని నాశనం చేసిందాకా వదిలేటట్లేదు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు ఒక మనిషిని విచారించేటప్పుడు అక్కడ ఎవరు ఉండకూడని పరిస్థితుల్లో వీళ్ళకి అసలు ఎంత ధైర్యమా, అది ఏమనుకోవాలి, ఇంకా కూడా వాళ్ళదే ధైర్యం అనకూడదు, దీన్ని బరి తెగింపు అనాలి. అంటే వీళ్ళకి చట్టాలు లేవు, నిబంధనలు లేవు. ఇతను ఒక టైంలో ఒక కోర్టులో చేసిన కేసు వాదనల్లో అక్కడ ఉన్నటువంటి ఆ జడ్జి మీద కూడా అరెస్టిన నేపథ్యం. దాని మీద జడ్జి అసలు ఫైర్ అయ్యారు. బార్ కౌన్సిల్తో నేను చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా తీవ్ర హెచ్చరికలు అప్పుడు ఆ న్యాయమూర్తి పొన్నగోలును ఉద్దేశించి చేసిన విధానం. ఇవాళ
ఈ అడ్వకేట్లందరిలో కూడా డిఫరెంట్గా మారాడు. పొలిటీషియన్లందరిలో జగన్మోహన్ రెడ్డి ఎంత డిఫరెంట్ పీసో అడ్వకేట్లందరిలో పొన్నవోలు అట్లా డిఫరెంట్ పీస్ అన్నమాట. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.